విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన మనము కొన్ని అంశాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. అలాగే మన విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు, అలాగే మన నరసరావుపేట పట్టణానికి సంబంధించిన అధ్యక్షులు వారందరినీ కూడా వారి వారి సందేశాన్ని వినిపించమని తదుపరి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్ర, సూర్య, నక్షత్రములు లేని వేళ విశ్వకర్మ స్వయంభూ రూపమై ఉండేది. భూమి, నీరు, అగ్ని, గాలి, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు ఏమీ లేనప్పుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావం చేత అవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునికి విశ్వముడు, విశ్వేశ్వరుడు, సహస్ర విష్ణుడు, సగుణ బ్రహ్మ అని ఇవన్నీ కూడా వారికి వివిధ రకాలైనటువంటి పేర్లతో మనము అంటే విశ్వము పుట్టినదే వీరి ద్వారా వీరి నుంచి మొదలైంది అనేటువంటిది ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశంగా మనము తెలియజేసుకుంటున్నాము. ద్వారా ఎకనామిక్ సబ్జెక్ట్ ద్వారా ఇవాళ చదువుల రూపంలో చదువుకొని ఇంజనీర్లు అవుతున్నాము. మన వాళ్ళు కట్టిన 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు కూడా బిల్డింగ్ల నాణ్యత అనేది ఉండకపోవటం మనం చేసుకున్న దురదృష్టంగా కూడా చెప్పుకోవాలి. మరి ఆనాటి విశ్వకర్మ బిడ్డలు తరాలు కాదు యుగాలు మారినా కానీ చెప్పు చెదరనటువంటి పనితనాలు ఈరోజు కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అంటే విదేశాల యొక్క యాత్రికులకి ఆకర్షణగా ఉండి ఇక్కడ వచ్చి మరి వాటిని చూడగలుగుతున్నారంటే విశ్వకర్మల యొక్క అది కీర్తి ఖ్యాతి అని నేను చెప్పుకుంటున్నాను సోదరులారా. అలాగే మరి ఎన్నో కనీసం తల్లికి బిడ్డకి ఉన్న పేరు బంధానికి కూడా ఆనాడు విశ్వకర్మలే ఆ బంధాన్ని తగ్గేయటానికి కూడా ఒక స్టీల్ ఒక చిన్న కత్తిలాంటి తయారు చేసి దాన్ని ఈ విధంగా వైద్య నారాయణుడు కూడా విశ్వకర్మ భగవానుడని ఇందు లేదు ఇందులో లేడని ఎక్కడ చూసినా ఏ రూపంలో చూసినా ఈ ప్రపంచంలో నిర్మాణ రంగంలో ఏదైనా సరే అన్ని విశ్వకర్మ నిండి ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా విశ్వకర్మను అభివర్ణించారు. హిందూ పురాణాల ప్రకారంగా సత్యయుగంలో స్వర్గలోకాన్ని, త్రేతాయుగంలో సువర్ణలంకను, ద్వాపరయుగంలో ద్వారకను, కలియుగంలో హస్తినాపురుని విశ్వకర్మ నిర్మించాడని చెప్పబడింది. మహాభారతంలో విశ్వకర్మను 1000 కళలకు అధినేతగా అభివర్ణించింది. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తి పొందాడు. అలాగే ఆ కోవకు చెందిన వ్యక్తులే వీరబ్రహ్మేంద్ర మహనీయుడు. వారి గురించి ఉన్నవాడు జబదర్శకున్నాను. సమాజంలో జరుగుతున్న ఉత్పాతాలు మరుగు వాక్యాలుగా నిగూఢ అర్థంతో కాలజ్ఞానంలో పొందుపరిచి కులాతీత మతాతీత సమాజం కోసం పరితపించి ఆచరించి ఆ దిశగా ప్రచారం చేసి పరబ్రహ్మ స్వరూపులుగా లోక కళ్యాణం కోసం అవతరించిన భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తమ దివ్యోపదేశాల ద్వారా మానవ జాతికి దిశా నిర్దేశం చేశారు. చిన్న వయసులోని వేదాంగాలను, ఉపనిషత్తులను, పురాణ ఇతిహాసాలను అవపోసన బట్టి వాటి సారాన్ని అచ్చ తెలుగులో తత్వాలుగా, పద్యాలుగా, వచన గేయాల రూపాల్లో పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో ఆలపించి జాతికి వెలుగులను ప్రసాదించారు. శ్రీ స్వామివారు క్రీస్తు 1608 అనగా కీలకనామ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజు జన్మించారు. నేటికి 415 సంవత్సరాలు కావస్తున్నాయి. హిందూ ముస్లిం సమైక్యతకు, దళిత జనోద్ధరణకు, కుల వివక్షతకు ఎన్నో ఆయన కృషి చేయడం జరిగింది. భారత జాతి గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మనటువంటి విశ్వకర్మ కిరీటం ధరించి సువర్ణ ఆభరణాలతో ఒక చేతిలో మీద ఒక చేత పుస్తకం వివిధ వస్తువులతో ఉంటారు. మనకి విశ్వకర్మ వారి దేవాలయం మచిలీపట్నంలో ఉందనేది సమాచారం.
మన జిల్లాలో మరి చిత్తూరుపేటలో ఉంది. సో మనమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి ఈ జయంతిని ఈరోజు ఇక్కడ డిపార్ట్మెంట్ ద్వారా అరేంజ్ చేయడం, మీ అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇంత అద్భుతంగా లేకపోతే ఇంత గొప్పగా అన్ని సృష్టించినటువంటి ఈ విశ్వకర్మ సంబంధించినటువంటి వారసులు ఎవరైతే మీరు ఉన్నారో ఇప్పుడు మీ పరిస్థితి కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది వారసులు మాట్లాడుతున్నారు. తప్పకుండా మీ అందరి యొక్క బాగోగులు ఉన్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ద్వారా విశ్వకర్మ యోజన అనేది ఒకటి స్కీమ్ అనేది ఉంది. దీంట్లో దాదాపు 60,000 మంది మన జిల్లాల నుంచి రిజిస్టర్ చేసుకున్నారు. వివిధ వృత్తుల వారికి పనిముట్లు అందించడం, ఆర్థిక సహాయం చేయడం అనేది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి కార్యక్రమం. ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ద్వారా మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఆర్థిక సహాయం పొందడానికి, పనిముట్లు తీసుకోవడానికి ఇంకా దాదాపుగా 18 రకాల వృత్తుల వారిని ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముఖ్యంగా వడ్రంగి, బోట్ మేకర్, కమ్మరి, హోమ్ మేకరు, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, కుమ్మరి ఇలాంటి వాళ్ళు. సో విశ్వకర్మ వారసులు మనమంతా, అన్ని వృత్తుల వాళ్ళు విశ్వకర్మ వారసులు, అందరూ విశ్వకర్మకి సంబంధించిన వాళ్ళే కాబట్టి మనందరం కూడా మనలో ఉన్న నైపుణ్యాన్ని మనతో అంతరించుకోకుండా మన భావితరాలు అంటే మన నిష్ఠరాలు గతంలో మీ తాతలు చేసిన టైంలో ఉన్నటువంటి అంత కళ కానీ ఆట కానీ మనకి తగ్గి ఉంటుంది. ఎందుకంటే మీ పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలు కొంతమంది చదువుకు వెళ్ళిపోవడం, ఈ వృత్తిని ఆపేయడం, వేరే వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి 50 రోజుల్లో ఈ కళలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన కళ మీ చేతులు ఏమైతే ఉందో దాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ సందర్భంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తూ ఇప్పుడు చేస్తున్నాను. अच्छा जी मिले हो Gracias.